హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ వ్లాగ్స్. నేను అయితే ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఒక కేజీ చికెన్ తీసుకుందాము. దానిని శుభ్రంగా 2, 3 సార్లు కడిగిన తర్వాత ఒక బౌల్‌లో వేసుకుందాము. ఒక స్పూన్ కల్లుప్పు, ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారాన్ని వేసుకుందాము. ఇందులోనే 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నేనైతే కొత్తిమీర వేస్తున్నాను. దాని తరువాత పుదీనా, అలాగే దానికి సరిపడేటట్టు పెరుగుని వేసుకుందాము. ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువైతే తక్కువ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. దీనిని అరగంట మ్యారినేట్ చేద్దాము. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బగారాలోకి కావాల్సినవి తీసుకుందాము. కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, పుదీనాని తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసి ఆయిల్ వేసుకుందాము. నేను అయితే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ వేడెక్కిన తరువాత మీ దగ్గర ఉన్న స్పైసెస్ని వేసుకోవచ్చు. దాని తరువాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా కలుపుకుందాము. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పుదీనా, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. వాటిని అన్నిటిని బాగా కలిపేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ని వేసుకుందాము. ఒకసారి బాగా కలిపేద్దాము. కలిపేసిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసుకుందాము. నేనైతే 4 వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇందులోకి నేను 5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం చికెన్లో కూడా ఆల్రెడీ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి. నేను చికెన్ వేసిన క్లిప్ మిస్ అయిపోయింది. దీని తర్వాత మీరు చికెన్ వేసుకుని మూత పెట్టేసుకోండి. దాని తర్వాత 50% చికెన్ ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము, కింద మాడకుండా. అలానే ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాము. 1 కేజీ బిర్యానీ కాబట్టి ఇందులోకి 1.5 లీటర్ వాటర్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత రుచికి తగినంత కల్లుప్పును కూడా వేసేసుకుందాము. వాటర్ అయితే బాగా మరిగిన తరువాత నానబెట్టిన 1 కేజీ బియ్యాన్ని ఇందులోకి వేసేసుకుందాము. ఒకసారి దీన్నన్నిటిని మొత్తం బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాము. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసేద్దాము. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకసారి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత గరం మసాలాను కూడా వేసేసుకుందాము. నేనైతే 1 స్పూన్ వేసేసుకున్నాను గరం మసాలా. అలాగే దీని తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఘీ కూడా వేసేసుకుందాము. ఘీ ఇంకా ఎక్కువైతే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు చేసుకుంటే చేసుకోండి. నేనైతే కలర్ కోసం చేసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత దమ్ ఇచ్చేద్దాం. మూత పెట్టేసి ఒక 10-20 నిమిషాల తరువాత మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి కలుపుదాం. అలాగా చికెన్ చూడండి ఎంత బాగుందో. చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉడికింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ముస్లిం స్టైల్ బిర్యానీ. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్.